దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వాక్య భాగం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞనొకడు గాయకుంట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గాయకుంటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. పాత నిబంధన కాలములోని దేవుడే ఇప్పుడు క్రొత్త నిబంధన కాలములో ఉన్న దేవుడు. పాత నిబంధన కాలములో చేసిన బలులు, అర్పణలు, బలిపీఠాలు ఇప్పుడు కట్టనవసరం లేదు, చేయనవసరం లేదు. ఇప్పుడు బలిపీఠము ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. బలిపీఠం కట్టుకోవడం అంటే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి, కట్టుకోవాలి. ఎవరికి వారే బలులు అర్పించడం అనేది లేదు. ఎందుకంటే యేసు ప్రభువే మన నిమిత్తము బలిగా అర్పించబడ్డాడు. మరి పాత నిబంధన గ్రంథంలోని ఈ దహన బలులు, పాప పరిహార్థ బలులు, బలిపీఠాలన్నీ కూడా మన ప్రార్థనా జీవితానికి, దేవుని యొక్క కట్టడకు మనము విధేయత చూపడానికి సాదృశ్యంగా ఉన్నాయి. కనుక ఈ మాట మనం గమనిస్తే, బలులు అర్పించుట కంటే అనే మాట గమనించండి. దహన బలులను అర్పించుట కంటే, లేదా దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గాయకునుట, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట. అంటే ఆజ్ఞ గాయకొనడము, మాట వినడమే చాలా ప్రాముఖ్యమనే విషయం మనకి వాక్యము స్పష్టత తెలియజేస్తుంది. వాక్యమైన దేవుడు కనుక పాత నిబంధన కాలంలో ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, విధులన్నీ ఒకటే అర్థములు కలిగినవి. ఈ ఆజ్ఞలే యేసు ప్రభు వాటిని 2గా చేసిండే తప్ప మిగతా అన్ని 8 తీసేయలేదు. దేవుడు ఆ 10 ఆజ్ఞలనే 2గా విభజించాడు. అందులో 2 ఈ 10 ఆజ్ఞలు గుప్తమై ఉన్నాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేది ఉంది. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించుమని ఉంది. కనుక దేవుణ్ణి ప్రేమించడానికి ఒక 5 ఆజ్ఞలు, మనుషుల పట్ల ప్రేమ కలిగి ఉండడానికి ఒక 5 ఆజ్ఞలు. ఈ 2 ఆజ్ఞలుగా దేవుడు దాన్ని విభజించాడు. కానీ 10 ఆజ్ఞలు అవి. విశ్రాంతి దినం పాటించాలి, దేవునికి సంబంధించింది. అలాగనే మన 10వ భాగం సమర్పించాలి, దేవునికి సంబంధించింది. దేవుని దగ్గర మనం దొంగతనం చేస్తామని చెప్పి రాబడ్డది మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 10 వాక్యాల వరకు. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు. ఇవి దేవునికి సంబంధించినవి. నరహత్య, అబద్ధము, తల్లిదండ్రులను సన్మానించడము, పొరుగువారిని ఆశించడము, వ్యభిచరించడము, ఈ 5 ఆజ్ఞలు మనిషికి సంబంధించినవి. ఇది చక్కగా నోట్ చేసుకోండి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించడం అనే 5 ఆజ్ఞలు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించడం అనేది 5 ఆజ్ఞలు. కనుక ఆజ్ఞలు అనేటివి పాత నిబంధన గ్రంథంలో ఉన్నవి, కృత నిబంధన గ్రంథంలో కూడా ఉన్నాయి. కనుక ఆ పాత నిబంధన గ్రంథంలో పొట్టేళ్ల కొవ్వు అర్పించడము, దహన బలులు అర్పించడము, యాజకత్వం ఉన్నది. కనుక ఇప్పుడు యాజకులు లేరు, ఏమి లేరు, ఇప్పుడు 10వ భాగం ఇవ్వని అవసరం లేదని చెప్పే బోధ దేవుని ఆత్మ సంబంధమైనది కాదు. మీకు తోచినంత ఇవ్వండి అని చెప్పే బోధ పరిశుద్ధాత్మకు సంబంధించింది కాదు. ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథంలో కూడా 10వ భాగం గురించి మెన్షన్ చేయబడ్డది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఆ మాట చూడండి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిట్లో 10వ భాగం వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఇది పాత నిబంధన గ్రంథములో ఆదికాండము 14వ అధ్యాయంలో రాయాల్సిన మాటలు ఇవి. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఎందుకు మెన్షన్ చేయించాడు దేవుడు? ఇలాంటి వారు ఉంటారని దేవునికి తెలిసే కృత నిబంధన గ్రంథం కూడా ఆ పాత నిబంధన గ్రంథంలోని విషయాలు రాయించాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అబ్రహాము మెల్కీసెదెకు అన్నిట్లో 10వ భాగం ఇచ్చినప్పుడు ఇస్సాకి లేడు.
యాక్చువల్గా. కానీ ఆయన కడుపులో లేవి ఉన్నట్లుగా మనం 10వ వాక్యం చూస్తాం. ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అంటే ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాకు పుట్టిన కుమారుడు యాకోబు ఉన్నాడు, యాకోబు పుట్టిన 12 కుమారులలో ఉన్నారు. అలా లేవి గురించి ప్రస్తావించబడ్డది. చూసారా 10వ భాగం గురించి. ఇంకా చాలా కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలలో కూడా, మార్కు సువార్తలో దేవుడు మెన్షన్ చేసిండు. పుదీనాలో, సోపులో ఇవ్వడం అవి ఇచ్చి అవి మానక ఇవి చేయాల్సి ఉందని చెప్పిండు దేవుడు. కనుక మనం దేవుని వాగ్దానాల విషయంలో ఆయన మాట వినడము, ఆయన ఆజ్ఞ కైకొనడం చాలా శ్రేష్టం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు స్తుతి చెల్లిస్తూ మీ మాట వినడానికి, మీ ఆజ్ఞను కోయకోవడానికి మాకు సహాయం దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.